నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటమి నిస్పృహను వీడి రానున్న ఎన్నికలపై దృష్టి సారిద్దాం. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్న మాజీ మంత్రి సిఆర్ఆర్. ఐక్యంగా ముందుకు సాగుదామని నియోజకవర్గ స్థాయి సమావేశంలో పిలుపు. కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటామని సుజాత స్పష్టీకరణ. శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశంపై స్వాముల నిరసన. ఆలయాల ఆచారాల్లో కోర్టుల జోక్యం తగదన్న దీక్షాదారులు. పట్టణంలో పాదయాత్ర. అంబేద్కర్ చౌక్లో మానవహారం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఏఐసీసీ సభ్యులు రామచంద్రారెడ్డి, గంటత్ సుజాత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటత్ సుజాత అధ్యక్షతను ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రాతుల్ రమేష్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ్ దేశపాండే, మైనార్టీ జిల్లా చైర్మన్ సాజిద్ ఖాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, రాబో ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, చేపట్టే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు నాయకులు దిశానిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో మండలాల బాధ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మొన్న ఎన్నికలు మనోభావం ఉండి మన కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మంచిదో. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ అందరూ పార్టీ కోసమే పనిచేశారని తెలిపారు. త్వరలో అందరి సహకారంతో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో చేరకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లను ముందుగానే కేటాయించడం వలన ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో పార్టీ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతామన్నారు. అన్ని వేళల్లో పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని, ఎన్నికల్లో నిలబడే పేదవారికి అందరూ కలిసి ఆర్థిక సాయం చేద్దామని పిలుపునిచ్చారు. గతంలో చెప్పిన విధంగా భవిష్యత్తులో తాను ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయనని, పోటీ చేయాలనుకునే వారు ముందుకు వస్తే ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఒకసారి నూతన ఉత్తేజం తీసుకురావడానికి, కార్యకర్తలు వాళ్ళ దగ్గర వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడానికి, వాళ్ళ దాంట్లో ఉన్న నిర్లిప్తదని నిస్పృహాన్ని పోగొట్టడానికి ఈనాడు ఈ కార్యక్రమం పెట్టారు. గ్రూపులు ఉంటే ఎవరు కాంగ్రెస్ బెదిరిపోలేదు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కోసం పనిచేద్దామని మీటింగ్లు పెట్టుకొని కార్యకర్తలకు చెప్పి ఈనాడు ఎన్నికల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ గ్రూపులు ఉండడం మంచిది కాదని సజెషన్ మాత్రం నేను ఆహ్వానిస్తున్నాను. గ్రూపులతోటి కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అటు, కొందరు ఇటు, కొందరు ఇంకొక అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం రేపు ఎన్నికలు అయిపోయినాయి, రేపు వచ్చే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. రేపు మనం ఏ విధంగా అయినా కానీ ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలి. భవిష్యత్తులో మనం పార్టీ ఆఫీస్ తీసుకున్న తర్వాత ఎందరో మంది ముందుకొచ్చి అదేవిధంగా కార్యకర్తలు కూడా సాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకోసం వాళ్ళందరి సాయం కూడా స్వీకరించి రేపు భవిష్యత్తులో పార్టీ యొక్క ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక డేట్ పెట్టుకున్నాం. అయితే ఈ విధంగా కార్యకర్తలు నిరాశ నిస్పృహ తొలగించడానికి మనం ఏం చేయాలి? ఎందుకంటే ఎదురుగా వాళ్ళు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎంత డబ్బు సంపాదించిందంటే ఆ విధంగా డబ్బు సంపాదించారు. అదేవిధంగా హరితారం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మొలక యొక్క ఖరీదు 50 నుంచి 60, 70 రూపాయలు మొలక ఉన్నది. కానీ అది బజార్లో 10 రూపాయలు, 15 రూపాయలు దొరికే అవకాశం ఉంది. ఈ విధంగా డబ్బు సంపాదించారు, ఆస్తులు సంపాదించారు, ఎన్నికల్లో పోటీచారు. మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్కొక్క పార్టీ నియోజకవర్గానికి 5 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. 20 ఇచ్చిన రమేష్ గారు చెప్తాం. అందుకోసం ఇలా ఓడిపోవడానికి మనం నిరాశ నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం మాత్రం మనకిస్తాం. మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, కార్యకర్తలు అందరం కూడా రేపు పొద్దున ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమందరం మీ ఎంబడి ఉంటాం. మీ ఎంబడి ఉండి మీకోసం కొట్లాడతామని చెప్పి పనిచేస్తున్నాం.
అంతకుముందు ఏఐసీసీ సభ్యురాలు గండ్రతు సుజాత మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఊహించని ఓటమితో మనోధైర్యం కోల్పోకుండా పార్టీ శ్రేణులు అందరూ ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తల్లో నెలకొన్న మనోవేదనను తొలగించాల్సిన బాధ్యత జిల్లా నాయకత్వంపై ఉందన్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన బలహీనులం కాదని రాబో రోజులన్నీ కాంగ్రెస్ వేనన్నారు. ప్రజలు ఎప్పుడూ ఒకే రకమైన తీర్పును ఇవ్వరని రాబో ఎన్నికల్లో గెలుపు కోసం నిరంతరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరినైనా ఒక్కోళ్ళని నియమిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. మరి గ్రూపులు అనే దానికి దీనికి తేడా ఉంది. గ్రూపులు అని అంటే మనం ఎన్నికల్లో టికెట్ వచ్చిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు పోరాటం చేయలేదు, కలిసి పోరాటం చేసినాం. ఎన్నికల ముందు టికెట్ అడిగే దానిలో భాగంగా ఎవరికి వాళ్ళు చేస్తున్నప్పుడు లీడర్ అనే వాళ్ళు నలుగురు కార్యకర్తలు వెంటేసుకొని తిరిగే సందర్భంలో అందరం కూడా అట్లా పోయిన సందర్భంలో చూడడానికి అది గ్రూపులుగా కనిపించిందేమో కానీ రామచంద్రరెడ్డి గారు వెళ్ళినా, నేను వెళ్ళినా, సాజిద్ ఖాన్ గారు వెళ్ళినా, బారవ్ గారు వెళ్ళినా కూడా ఎక్కడికి పోయినా కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అడిగినటువంటి సందర్భంలో చేతి గుర్తు కోటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సోయమ్మ గారు మనకు ఆ రోజు కడుపు చీల్చుకొని తెలంగాణ ఇచ్చారు. తప్పకుండా ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఉందని చెప్పేసి మన ప్రజల్లోకి వెళ్ళినాం. ఈ రోజు ఎన్నికల సందర్భంలోనే కాదు, 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే హామీల మీద పోరాటం చేసినా, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా, ప్రతి ఒక్క సమస్య మీద ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా ప్రజల పక్షాన్ని నిలబడడం మన బాధ్యతగా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్షం అనేది చాలా అవసరం. అడిగే వాళ్ళు లేకపోతే హిట్లర్ పరిపాలన కొనసాగుతుంది. ఇప్పుడు దానికి తేడా లేకుండా కొనసాగుతున్నప్పటికీ కూడా దాన్ని మనం అరికట్టాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. మళ్ళీ మన ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు మనం ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు, అన్ని విషయాల మీద, ఎన్నికల్లో ఉన్నటువంటి పోలింగ్ మీద, జరిగినటువంటి విషయాల మీద, ప్రతి విషయం మీద కూలంకుషంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజల్లో మనం ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ 18 జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి సందర్భంలో మనం ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మనకుంది. మరి ఓటమి చెందినమని చెప్పేసి మనం వేదన చెందుతూ ఇంట్లో కూర్చుంటే ఒక చెడు పని జరుగుతున్నప్పుడు ఎవరు నిలదీయకపోతే చేసేవాడిని చేస్తున్నది కరెక్టే అనుకుంటాడు. అది చెడు పని, అది తప్పుడు పని అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కూడా సాగుతున్నటువంటి పాలనలో తప్పడడిగేసినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి సందర్భంలో మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నిరసనకు దిగారు. అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అయ్యప్ప శరణు ఘోషతో ఓరెత్తించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ అయ్యప్ప మాల ధరించిన స్వాములు, భక్తులు అఖిల భారతీయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో బుధవారం సేవ్ శబరిమలై నినాదంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలను సుప్రీంకోర్టు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ మేము సైతం అంటూ అయ్యప్పలు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ధర్మశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా సాగింది. అనంతరం అయ్యప్ప ఆలయ పవిత్రతను కాపాడాలని, శబరిమలై ఆచారాలను గౌరవించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ చౌక్లో మానవహారం నిర్వహించి అయ్యప్ప స్వాములు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిల్ గురుస్వామి మాట్లాడుతూ హిందూ మత సాంప్రదాయాలను, ఆలయాల ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందన్నారు. శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మంగళవారం మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకోవడం శోచనీయమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును పునర్పరిశీలించాలన్నారు. మహిళల్లో చిన్నపిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన మహిళలను అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తున్నారని చెప్పారు. యవ్వనంలో ఉన్న స్త్రీలు ఆలయాన్ని సందర్శించరాదన్న నిబంధన అనాదిగా ఉందని, వయసులో ఉన్న స్త్రీలు దీక్షకు అర్హులు కారని, ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తూ మొత్తం మహిళలందరినీ అయ్యప్ప దర్శనానికి వెళ్లనివ్వడం లేదన్న ప్రచారం చేయటం సరికాదన్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎందరో మహిళలు పెద్ద సంఖ్యలో అయ్యప్పను దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. శరణం గత 3 మాసాల నుంచి శబరిమలలో సుప్రీంకోర్టు ఆదేశాల వరకు స్త్రీలు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఎవరు దర్శనం చేసుకోలేదు. ఈరోజు పొద్దున
3:30కు ఇద్దరు స్త్రీలు దర్శనం చేసుకున్నారు. మామూలుగా అయితే స్త్రీలకు నిషేధం లేదు. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న స్త్రీలు మాత్రమే వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఋతుకాలం వస్తుంది. అక్కడ అయ్యప్ప స్వామి నైతిక బ్రహ్మచారి గనక అక్కడికి వెళ్ళకూడదు. రెండోది, అయ్యప్ప స్వామి కొండలు ఎక్కి వెళ్ళడానికి స్త్రీలకు ఆరోగ్యపరంగా అనారోగ్యం కలుగుతుంది కనుక, ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది అక్కడ. శాస్త్రం కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, కొండపైన ఉన్న అయ్యప్ప స్వామి కోవలకు స్త్రీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు వెళ్ళకూడదని చెప్పేసి శాస్త్రాలని చెప్తున్నాయి. ఒకవేళ వెళ్ళిన ఎట్టయితే అక్కడ ఉండే ట్రయాంగిల్లో ఉండే అయ్యప్ప కొండలకు ఉండే గురుత్వాకర్షణ శక్తి ఆ స్త్రీలపైన ప్రభావం చూపి వాళ్ళు అనారోగ్యానికి గురవుతారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అలా చెప్పినప్పుడు కూడా ఈరోజు ఇద్దరు మహిళలు వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళడం మా మనోభావాలు దెబ్బతీయడం మాకు బాధని కలిగించింది కనుక మేము ఈరోజు ఈ ర్యాలీ తీసాము. అంతేకాకుండా అయ్యప్ప స్వామి నైతిక బ్రహ్మచారి గనక మనమంతా కూడా దీక్షలో ఉండి ఆయన ఉండే విధంగానే దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తాం గనక, ఇలా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఒకవేళ నెలకొన్నతో ఈ దీక్షకు కానీ, ఈ మాలాధారణకు కానీ ఎలాంటి విలువ ఉండదు గనక మీరంతా గమనించి దయచేసి అయ్యప్పను కాపాడండి, ధర్మాన్ని కాపాడండి మేము వేడుకుంటున్నాం. కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుమ్మరి శాలివాహన కుల వృత్తుల వారికి అండగా మట్టితో ఆధునిక పరికరాలు తయారు చేసే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరాన్ని బుధవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెనుకబడిన బీసీ కులాల అభ్యున్నతికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో కుమ్మరి శాలివాహన కుల సంఘాల సభ్యులకు నిత్య జీవితంలో వినియోగించే మట్టితో తయారు చేసిన మగ్గులు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, టీ కప్స్ తయారీకి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ శాఖ జిల్లా అధికారి ఆశన్న ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించగా 6 శిక్షకులు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి, వసతి గృహం వార్డెన్ శివకుమార్, కుమ్మరి శాలివాహన కుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఊషన్నతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఆశన్న మాట్లాడుతూ 3 రోజుల పాటు సాగే శిక్షణ శిబిరంలో 30 మందికి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. మరుగున పడుతున్న కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు సంఘ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించడం దీని ప్రధాన లక్ష్యమన్నారు. అవసరమైన వారికి తగిన రుణ సదుపాయాన్ని కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల ప్రకారం పీపుల్స్కి ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ పర్సన్స్కు వాళ్ళకు మట్టితోని గ్లాసులు, జగ్గులు, వాటర్ జగ్గులు, దీపెంతలు, తర్వాత ఈ మొదలగు వస్తువులు తయారు చేయడానికి మనము 3 రోజుల శిక్షణ కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనము 3 రోజులుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఈ శిక్షణ కార్యక్రమానికి యావత్ ఆదిలాబాద్ జిల్లా పలు గ్రామాల నుంచి విచ్చేశారు. 30 మందికి గాను మనం ఈ శిక్షణ ఇవ్వబోతున్నాము. శిక్షణ చేసిన వారికి ఎవరైతే లోన్లు కూడా అప్లై చేస్తున్నారో, ఇంకా లోన్లు మనం ఈ సంవత్సరం కూడా ఏప్రిల్, మేలో కూడా పడవచ్చు. మనకు లోన్లు కొత్తవి, దాంట్లో కూడా మేము ప్రాముఖ్యత ఇస్తాము. శిక్షణ ఎలా ఉపయోగపడుతుందంటే వారి జీవనోపాధి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా మన గతంలో కూడా వినాయకుల శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా అది కొంత ఉపయోగపడ్డది ఎకనామికల్ సపోర్ట్కు. అట్లాగే ఇక ముందు కూడా ఈ వాటర్ గ్లాసులు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. మన ఆదిలాబాద్ రంజన్లకు మంచి పేరు కూడా ఉంది యావత్ దేశంలోనే. మరి అలాగే ఆదిలాబాద్ జిల్లాలో తయారైనటువంటి వాటర్ గ్లాసులు కానీ, జగ్గులు కానీ, మరి వీటికి కూడా చాలా డిమాండ్ మనకు ఉంటుంది. మరి వీటిని కూడా మీరు బాగా చక్కగా నేర్చుకొని మరి అది ఎక్కువ మొత్తంలో మీరు వ్యాపారం చేసుకొని మరి మీ బ్రతుకులు మార్చుకొని మరి మంచిగా బ్రతకాలని ఆశిస్తూ
అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ కార్యవర్గ కాలపరిమితి ముగిసినందున ఈ నెల 20వ తేదీన కైలాస్ నగర్లోని బుద్ధ విహార్లో సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నామని ఆ సంఘం నాయకులు తెలిపారు. బౌద్ధ ఉపాసకులు ఉపాసికలు తరలివచ్చి కార్యవర్గ ఎంపికలో భాగస్వాములు కావాలని కోరారు. बुद्धांचा पंचशील रजांचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा भिक्षू संघांचा भारतीय संविधानाचा सभी बौद्ध उपासक उपासकों को मेरा जय भीम। ये प्रेस मीट इसीलिए देना है कि डॉक्टर BR आम्बेडकर मेमोरियल एसोसिएशन का कार्यकाल ख़त्म हुआ और नया बॉडी बनाने के लिए ये बॉडी को बनाने के लिए 20 तारीख इसी महीने के 20 तारीख को कैलाश नगर बुद्ध विहार के मैदान में सभी बौद्ध उपासक उपासिकाओं को निमंत्रित किया जाता है कि सभी लोग आए और नए बॉडी को चुनाकर डॉक्टर BR आम्बेडकर मेमोरियल एसोसिएशन नया तैयार करने का है। इसीलिए हम ये आपको प्रेस मीट दे रहे हैं कि सभी जन आकर सफल बनाए और नए बॉडी का निर्माण करें। जय भीम। నూతన సంవత్సర వేడుకలను జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి మహిళా సంఘం సభ్యులు బాలసదనంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నదానం చేస్తూ సంఘ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ వాసవి మహిళా సంఘం సభ్యులు మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలను బాలసదనంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు మొదట చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి స్వయంగా వడ్డన చేస్తూ మురిపంగా కొద్దిసేపు వారితో గడిపారు. దీంతో వారికి తామున్నామనే భరోసాను కల్పించారు. వేడుకల పేరుతో డబ్బులను దుర్వినియోగం చేయకుండా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఎంతో మానసిక సంతృప్తి లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పల్లెపల్లెన కొనసాగుతోంది. జైనత్ మండలం మాండగడలో బుధవారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్యల ప్రభాకర్ ప్రారంభించారు. అంధత్వ నివారణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్యర ప్రభాకర్ కోరారు. బుధవారం జైనత్ మండలం మాండగడలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రతిరోజు 200 మందికి కంటి పరీక్షలను నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. అలాగే శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్యర ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అంధత్వం బారిన పడవద్దనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు నిర్వహించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి చూపు సరిగా లేని వారితో పాటు ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవా కార్యక్రమాల్లో ముందుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మాండగడ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మా మాండగడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి అలాగే వైద్య బృందంతో కలిసి ప్రారంభించడం అనేది జరిగింది. మన ప్రభుత్వం ప్రజల కొరకు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటుంది కాబట్టి గ్రామస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ వినియోగించుకోవాలని కోరుతున్నాను. 2019 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులను మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ నేతృత్వంలో సంఘ సభ్యులు ఎమ్మెల్యే రామన్నకు పుష్పగుచ్చాలు అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషాల నడుమ జీవనం సాగించాలని ఈ సందర్భంగా రామన్న ఆకాంక్షించారు. అటు బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు కలిసి పుష్పగుచ్చాలను అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు పూల బొకేలను అందజేస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్, పోపా జిల్లా సంఘం అధ్యక్షులు బాస భగవాన్లు, నాయకులు జిట్ట రమేష్, ఆశన్న, రవీందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అష్టాదశ పీఠాల్లో ఒకటైన శాంకరీదేవి శక్తిపీఠాన్ని దర్శించుకొని చండీయాగం నిర్వహించడంలో భాగంగా ఆదిలాబాద్ నుంచి యాత్రికులు మంగళవారం రాత్రి శ్రీలంకకు పయనమయ్యారు. ఈ నెల 3వ తేదీన శ్రీలంకలోని ట్రింకోమలి పట్టణంలోని శక్తిపీఠాన్ని దర్శించుకొని యాగం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. అష్టాదశ పీఠాల్లో ఒకటైన శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ నుంచి యాత్రికులు పయనమయ్యారు. శ్రీలంకతో పాటు దక్షిణ భారతదేశ యాత్ర కోసం సాగర్ హరిదాస్ పంతులు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ తీర్థయాత్రకు ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి 80 మంది వరకు యాత్రికులు 2 ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. పట్టణంలోని R&B వసతి గృహం ఆవరణలో బ్రాహ్మణోత్తములు ప్రత్యేక పూజలు చేసి తీర్థయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి విమానాల్లో శ్రీలంకలోని ట్రింకోమలి పట్టణంలోని శాంకరీదేవి శక్తిపీఠం వద్ద ఈ నెల 3వ తేదీన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం చేపట్టనున్నారు. అష్టాదశ పీఠాల్లో ఒకటైన శాంకరీదేవి శక్తిపీఠ దర్శనంతో పాటు అక్కడ చండీ హోమం నిర్వహించేందుకు ప్రత్యేకంగా తరలి వెళ్తున్నామని యాత్రికుడు న్యాయవాది నరేష్ జోషి తెలిపారు. 6 రోజుల పాటు శ్రీలంకలో పర్యటించి తర్వాతి 6 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటామని వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి శ్రీలంక శాంకరీదేవి యాత్రకు దాదాపు 70 నుంచి 80 మంది ప్రయాణికులు యాత్రికులు వెళ్తున్నారు. అష్టాదశ పీఠాల్లో ఒకటైన శాంకరీదేవి శ్రీలంకలో కొలువుదీరి ఉన్నది. అక్కడ ఆదిలాబాద్ నుంచి వెళ్ళే వేద పండితులు అక్కడ చండీ హోమం నిర్వహించి తర్వాత శ్రీలంకలో ఉన్న ఇతర ప్రాంతాలను దర్శించుకొని వస్తారు. అదేవిధంగా సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దర్శనాలు చేసుకొని యాత్రికులను మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఆదిలాబాద్కు వస్తారు. శ్రీలంకలోని శాంకరీదేవి వద్ద చండీ యాగం చేయడం చాలా ఉత్తమమైనది, చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే అష్టాదశ పీఠాల్లో శాంకరీదేవి చాలా ముఖ్యమైనది. అక్కడ చేసిన పూజలు యజ్ఞాల వల్ల అన్ని కోరికలు తీరడంతో పాటు సర్వ సౌఖ్యాలు కలుగుతాయని అందరూ భావిస్తారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నుంచి దాదాపు 80 మంది యాత్రికులు వెళ్తున్నారు. సాగర్ పంతులు గారి ఆధ్వర్యంలో వెళ్తున్న ఈ యాత్ర సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాము. తెలంగాణ యొక్క మొత్తం జిల్లాల్లో ఇదే మొదటిసారి శాంకరీదేవి యాత్ర వెళ్ళడము. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్లో శాంకరీదేవి శ్రీలంకకు వెళ్ళి అక్కడ యజ్ఞం చేసిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి సౌత్ ఇండియా టూర్ చేసిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్కి వస్తారు. ఇది చాలా ముఖ్యమైన యాత్ర. కైలాస్ నగర్లోని బుద్ధ విహార్లో గురువారం నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలకు బౌద్ధ ఉపాసికలు ఉపాసకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాలు కమలాబాయి కోరారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కార్యక్రమ వివరాలను వెల్లడించారు. తొలి భారతీయ మహిళ సావిత్రిబాయి ఫులే జయంతి 188వ జయంతి ఆదిలాబాద్ అశోక్ బుద్ధ విహార్లో జరపబడుతుంది. అది మహిళా సంఘమైనటువంటి రామాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున బౌద్ధ ఉపాసికలు బౌద్ధ ఉపాసకులు అందరూ కూడా ప్రతి మహిళ కూడా అందరూ రావాలి. ఆమె మన కోసం ఎంతో కష్టపడ్డది. చదువు లేకపోవడంతో వారు గుడ్డివాళ్ళగా బ్రతుకుతున్నారు. కాబట్టి కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితిలో ఉన్న మహిళలను ముందంజలో తీసుకుపోవాలని ఆమె ఎంతో కష్టపడి దేశానికి ఎంతో పేరు తెచ్చినటువంటి ఉత్తమ మహిళ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారి జయంతిని మనమందరం కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందరూ పేరు పేరున మీ అందరికీ నేను జై భీమ్ చేస్తూ మీరందరూ కూడా కైలాస్ నగర్కు రావాలి. 11 గంటల లోపలనే అందరూ కూడా అక్కడ హాజరు కావాలని కోరుకుంటున్నాను. రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ద్వారా ఇది విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ రావాలని మీ అందరికీ నా యొక్క జై భీములు, కృతజ్ఞత. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసి తమకు జరిగిన అన్యాయాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాత
ఏమైనా అన్నగారిన ప్రజలకు కానీ బీసీ వర్గానికి న్యాయం జరుగుతుంది అనుకుంటే జరగలేదు, అన్యాయమే జరిగింది. గత 2013లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మీరు ఏదైతే బీసీకి సంబంధించిన ప్రతిపాదన దానికి ప్రభుత్వం తయారు చేసి మాకు పంపితే దాని మీద తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా ఉన్నది. కానీ మన ప్రభుత్వం అసమర్థత వలన ఇవాళ బీసీకి సంబంధించిన ప్రతిపాదిక పంపటంలో విఫలమైంది. గతంలోనే గత ప్రభుత్వాలనే 34% బీసీ రిజర్వేషన్ ఉండే, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 23కు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వాలు ప్రజలు మారినా కానీ రిజర్వేషన్లలో మార్పులు వస్తలేవు. అంటే నియంత్రిత ప్రభుత్వంగా చెప్పక తప్పదు. సుప్రీంకోర్టుకు గౌరవం లేదు, మన ప్రభుత్వానికి ప్రజలంటే గౌరవం లేదు. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బీసీ వర్గానికి సంబంధించి చాలామంది ఉన్నారు, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ. వాళ్ళైతే నోరు మెదిపెట్టలేదు, ఎందుకంటే దొరల పాలన రాజరిక పాలన ఉన్నాయి కాబట్టి వీళ్ళు నోరు మెదపలేదు. ఎందుకంటే రేపు ఏ పదవి ఉంటుందో ఏ పదవి ఊడిపోతుందో, మరి నోరు మెదిపితే ఏమవుతాయి అని చెప్పి భయంతో ఇలా బిక్కుమని ఇలా బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, అట్లనే పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అయితే మంత్రులు వస్తాయి మరి ఏమన్నా అంటే ఏం తక్కువ చేస్తారని చెప్పి భయంతో బిక్కుమని భయపడి ఇట్లా జరుగుతారో ఆ విధంగా ఈ ప్రభుత్వానికి బీసీ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆ విధంగా మరి కొనసాగుతూ ఉంటే తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇది అన్యాయం. 23% తగ్గించడం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సిపిఐ పార్టీ అనేక సార్లు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నాం. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని 14వ నంబర్ వార్డులో అట్టహాసంగా ప్రారంభమైంది. బతుకమ్మ చీరలను మురిపంగా అందుకున్న ఆడపడుచులు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఎమ్మెల్యే జోగురామన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ 14లో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ జహీర్ రంజానీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు బతుకమ్మ చీరలను తీసుకోవడానికి బారులు తీరారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది వారి వివరాలను పరిశీలిస్తూ అర్హులైన వారందరికీ చీరలను పంపిణీ చేయగా మహిళలు వాటిని మురిపెంగా తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రమే అన్ని పండుగలకు ప్రాధాన్యత లభిస్తోందని కౌన్సిలర్ జహీర్ రంజానీ పేర్కొన్నారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఓటమి నిస్పృహను వీడి రానున్న ఎన్నికలపై దృష్టి సారిద్దాం. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్న మాజీ మంత్రి సిఆర్ఆర్. ఐక్యంగా ముందుకు సాగుదామని నియోజకవర్గ స్థాయి సమావేశంలో పిలుపు. కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటామని సుజాత స్పష్టీకరణ. శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశంపై స్వాముల నిరసన. ఆలయాల ఆచారాల్లో కోర్టుల జోక్యం తగదన్న దీక్షాదారులు. పట్టణంలో పాదయాత్ర. అంబేద్కర్ చౌక్లో మానవహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.